మీకు ఒక ప్రశ్న. ఒక లక్ష సేవ్ చేయాలంటే నెలకు ఎంత డబ్బు పక్కన పెట్టాలి? చాలామంది అనుకుంటారు, నా జీతం తక్కువ, అందుకే సేవింగ్స్ చేయలేను. కానీ నిజానికి సేవింగ్స్ అనేది జీతం మీద కాదు, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక లక్ష సేవ్ చేయడానికి సింపుల్ స్టెప్స్‌లో తెలుసుకోవచ్చు. నమస్కారం. స్మార్ట్ లివింగ్ తెలుగుకి స్వాగతం. ఈ ఛానల్లో మనం మనీ సేవింగ్, ప్రొడక్టివిటీ, స్మార్ట్ లివింగ్ మరియు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి సులభమైన తెలుగులో తెలుసుకుంటాం. అయితే మొదలు పెడదాం. ముందుగా సేవ్ చేయండి. చాలామంది ఇలా చేస్తారు. ముందు ఖర్చు చేస్తారు, మిగిలితే సేవ్ చేస్తారు. ఇది పెద్ద తప్పు. జీతం వచ్చిన రోజే ముందుగా సేవింగ్స్ అకౌంట్లో లేదా ఆర్డీలో కొంత మొత్తం వేయండి. ఉదాహరణకు నెలకు 8,500 సేవ్ చేస్తే దాదాపు ఒక్క సంవత్సరంలో 1,00,000కు చేరుకోవచ్చు. నెక్స్ట్, అవసరం అండ్ కోరిక మధ్య తేడా తెలుసుకోండి. ఏదైనా కొనుగోలు చేసే ముందు ఒక్కసారి మీరు మిమ్మల్ని అడగండి, ఇది నిజంగా అవసరమా లేక కేవలం కోరికేనా? ఈ ఒక్క ప్రశ్న మీకు వేల రూపాయల ఖర్చులను తగ్గిస్తుంది. చిన్న ఖర్చులను నియంత్రించండి. రోజు బయట టీ, కాఫీ, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ షాపింగ్ ఇవి చిన్న ఖర్చులా అనిపించినా నెలాఖరికి పెద్ద మొత్తంగా మారిపోతాయి. రోజుకు 200 ఆదా చేస్తే ఒక నెలలో 6,000 వరకు సేవ్ చేయవచ్చు. నెలవారీ బడ్జెట్ తయారు చేయడం. మీ ఆదాయం ఎంత, ఇంటి ఖర్చులు ఎంత, ఈఎంఐ ఎంత, సేవింగ్స్ ఎంత, ప్రతీ నెల ఒక చిన్న బడ్జెట్ రాయండి. బడ్జెట్ ఉన్నవాళ్ళు డబ్బుని ఎక్కువగా నియంత్రించగలుగుతారు. ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. కేవలం డబ్బు సేవ్ చేయాలి అని అనుకోకండి. దానికి బదులుగా డిసెంబర్ నాటికి 1,00,000 దాచుకోవాలి, డిసెంబర్ నాటికి 1,00,000 సేవ్ చేయాలి, డిసెంబర్ నాటికి 1,00,000 నాకు ఎక్స్ట్రా మనీగా ఉండాలి. దానికోసం నేను ఏం చేయాలి? లక్ష్యం స్పష్టంగా ఉంటే అని ఒక తేదీలో లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం స్పష్టంగా ఉంటే సేవింగ్స్ చేయడానికి మోటివేషన్ కూడా పెరుగుతుంది. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు. ముందుగా సేవ్ చేయండి. అవసరమైనదే కొనండి. చిన్న ఖర్చులను తగ్గించండి. ప్రతి నెల బడ్జెట్ రాయండి. 1,00,000 కోసం స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. గుర్తుంచుకోండి, పెద్ద సంపద ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న సేవింగ్స్తోనే పెద్ద భవిష్యత్ నిర్మించబడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. మీరు ప్రస్తుతం ఏ లక్ష్యం కోసం సేవ్ చేస్తున్నారు? కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు. ఇలాంటి స్మార్ట్ లివింగ్, మనీ సేవింగ్, ప్రొడక్టివిటీ మరియు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.